హలో! నేనొచ్చేసా. చెప్పాను కదా లాంగ్ వీడియోలో నేనైతే కొబ్బరితోనైతే ఐస్ క్రీమ్ అయితే చేస్తున్నాను అని. ఇంకా ఇదైతే ప్రాసెస్. నేనైతే కొబ్బరి ఎలా చేశాను, కొబ్బరితోని ఐస్ క్రీమ్ ఎలా చేశాను అనేది చూసేయండి. ముందైతే కొబ్బరినైతే పగలగొట్టుకొని దాన్ని చిన్న చిన్న పీసెస్‌గా బ్యాక్ సైడ్ ఉన్నది బ్రౌన్ కలర్ పార్ట్ ఉంటుంది కదా! అదైతే చెక్కేసుకోండి. చెక్కేసుకున్న తర్వాత దాన్ని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని వీలైనంత మెత్తగా అయితే పేస్ట్ లాగా చేసేసుకొని దాంట్లోనే ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ అయితే వేసుకున్నా. ఇవే నేను కాగబెట్టాను కదా ఇందాక మిల్క్ అవే. ఇంకా వాటిలోనే కొంచెం కార్న్ ఫ్లవర్ కూడా వేసి బాగా మిక్స్ అయితే చేస్తున్నా. నాకు ఇవి 1 గ్లాస్ అవి 1 గ్లాస్ 2 గ్లాసెస్ అయింది మిల్క్. ఇంకా దాంట్లోనే మిల్క్ మేడ్ అనేది ఒక హాఫ్ అయితే యాడ్ చేసుకుంటున్నా. టేస్ట్ నేనైతే ఇందులో ఎక్కడ షుగర్ అయితే యూజ్ చేయలేదు. వీలైనంత మెత్తగా పట్టుకొని కొబ్బరిని, లేకపోతే కొబ్బరి కొబ్బరి ఉంటుంది మొత్తం. ఇంకా మొత్తం అంతటిని కలిపేసి ఇంకా ఫ్రిడ్జ్లో అనమాట ఓవర్ నైట్ అని ఉంచేసుకోండి. నేనైతే ఓవర్ నైట్ ఉంచేసా. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా అబ్బా ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. నా ఉత్సాహం అయితే అంత ఇంత లేదు ఎట్లా టేస్ట్ ఉంటుందని. టేస్ట్ అయితే అదిరిపోయింది అబ్బా. ట్రై చేయండి మీరు కూడా. బాయ్.